ఆడబిడ్డను హక్కున చేర్చుకుంటారని నమ్మి అప్పగిస్తే ఆ నమ్మకాన్ని కత్తులతో పొడిచారు. కట్టుకున్న భర్త ఒకడైతే తోడల్లుడు మరొకడు. అసలు ఆ ఇంట్లో ఏం జరిగింది? కన్నవారిపైనే కత్తులు ఎందుకు చూశారు? కేవలం మనీ కోసమే ఇంతటి ఘాతుకమా? అల్లుల రూపంలో వచ్చిన ఆ కిరాతకుల అసలు రంగు బయటపడింది. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలంలో చోటు చేసుకున్నటువంటి ఈ భయంకరమైన సంఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఈ రక్తపాతం వెనుక ఉన్న అసలు మిస్టరీ ఏంటి? వారు చేసినటువంటి డర్టీ ప్లాన్ ఏంటి? ఇప్పుడు చూద్దాం. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలంలోని దిలాల్పూర్ గ్రామం నిన్నటి వరకు ప్రశాంతంగా ఉన్న ఆ గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. వ్యవసాయం చేస్తూ గౌరవంగా జీవనం సాగిస్తున్న రాచకొండ నర్సింహులు నాగమణి దంపతుల కథ ఇదే. తమ ముగ్గురు కుమార్తెలకు ఘనంగా వివాహం జరిపించి బాధ్యత తీర్చుకున్నామనుకున్నారు ఆ తల్లిదండ్రులు. కానీ పెద్ద కుమార్తె లలిత భర్త శ్యామ్ కుమార్ రూపంలో ఒక యముడు, చిన్నల్లుడు అరుణ్ రూపంలో మరో కిరాతకుడు తమ జీవితాల్లోకి ప్రవేశిస్తారని వారు కలలో కూడా ఊహించలేదు. గత కొంతకాలంగా అదనపు కట్నం తీసుకురావాలంటూ శ్యామ్ కుమార్ తన భార్య లలితను నిరంతరం టార్చర్ పెడుతున్నారు. మరోవైపు ప్రభుత్వ పథకం కింద వచ్చే కళ్యాణ లక్ష్మి చెక్కుపై కన్నేసిన చిన్నల్లుడు అరుణ్ ఆ డబ్బు కోసం అత్తామామలతో గొడవకు దిగాడు. డబ్బు పిచ్చితో కళ్ళు మూసుకుపోయిన ఆ ఇద్దరు కిలాడి అల్లుళ్ళు ఎలాగైనా అత్తామామల పని పట్టాలని ఒక డేంజర్ స్కెచ్ వేశారు. సానుకూల స్పందన రావడం లేదన్న నెపంతో పక్కా ప్లాన్తో గ్రామంలోకి ఎంటర్ అయ్యారు. దిలాల్పూర్ చేరుకున్న ఈ దుర్మార్గులు కత్తులతో బంధువుల ఇంటిపై విరుచుకుపడ్డారు. కట్టుకున్న భార్యని కూడా చూడకుండా లలితపై దాడికి దిగారు. అడ్డు వచ్చిన అత్తామామలను మట్టు పెట్టాలనే ఉద్దేశంతో విచక్షణారహితంగా కత్తులతో పొడిచారు. మామ, అత్తలకు తీవ్ర గాయాలయ్యాయి. చేతులు, కాళ్లు నరుకుతూ మృగాల్లా ప్రవర్తించారు. ఆ రక్తపాతం చూసి స్థానికులు షాక్కు గురయ్యారు. బాధితుల ఆక్రందనలతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లిపోయింది. వెంటనే స్పందించిన చుట్టుపక్కల వారు గాయపడిన వారిని గజ్వేల్ గవర్నమెంట్ హాస్పిటల్కు తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే సీన్లోకి ఎంటర్ అయి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అబలల ఆవేదనను వినేవారు లేరా? కన్నవారిపైనే కత్తులు దూసే ఈ కల్చర్ ఎటుపోతుంది? గతంలోనే తల పగిలేలా కొట్టిన ఆ కిరాతకుడు ఇప్పుడు ఏకంగా ప్రాణాలు తీయడానికి తెగబడ్డాడని బాధితురాలు లలిత కన్నీరు మున్నీరవుతుంది. నా పిల్లల మీద ప్రేమగా చూసుకోదన్నాడు. దసరా తర్వాత నన్ను మొత్తం రక్తంతో ఘాట్లతో కత్తితో నరికి రక్తం అంతా పోయింది సార్. ఒక్కదాన్ని నైట్లో 9:30 నుంచి బయలుదేరాను సార్. సిటీ నుంచి వచ్చి 7 months కంప్లీట్ అయింది సార్. అమ్మ వాళ్ళని ఈరోజు 2:30-3 గంటల మధ్యలో అటాక్ చేసింది సార్. కత్తితోని ఏదో పొడిచి దాన్ని మొత్తం నేను వాష్రూమ్ వెళ్ళేసరికి మొత్తం నరికాడు సార్. నేను మా నాన్నకు అడ్డ వచ్చినందుకు నన్ను కూడా పొడిచేస్తాను. మొత్తం 4 ఘాట్లతో అది ఏంటో కూడా నాకు చూడకుండా చేస్తాను. 4 తులాలు పుస్తక తెంపి మరి మా మరిది అడ్డం నిలబడ్డాడు సార్ చంపమని. మా మరిదే కారణం సార్ ఈ చావులకు. మా మరిదే కారణం సార్. ప్లీజ్ మాకు న్యాయం జరగాలి. ప్లీజ్ సార్ మాకు న్యాయం జరగాలి. ప్లీజ్ సార్ న్యాయం జరగాలి సార్. ఎందుకు వేధిస్తున్నాం మాకు తెలియదు సార్. మా మరిది మాత్రం డబ్బుల కోసం వేధిస్తారు. ప్రతిరోజు 100-200లకు 10 రూపాయలకు 5 రూపాయల కోసం కూడా వస్తారు సార్. దాని పెళ్లి చేసి నుంచి మాకు శని చుట్టుకుంది సార్. ప్లీజ్ సార్ మొత్తం సార్ నన్ను వేధిస్తున్నా అంటే ఇంకా ఎక్కువ వీడు వేస్ట్ గాడు వీడు మా మధ్యలో చిచ్చు పెట్టడానికి వచ్చి సార్. మా మరిదే కారణం సార్ ఈ చావులకి ఈరోజు జరగడానికి మాత్రం మా మరిదే సార్. నేను మా బాబుని ఎక్కడ పడితే అక్కడ చంపాలని నరకాలని చూసాను సార్. చూసారుగా కట్నం పిశాచి ఎంతటి దారుణానికి ఒడిగొట్టిందో. బంధాల కంటే డబ్బే ముఖ్యం అనుకునే ఇలాంటి సైకోల పట్ల ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఆడబిడ్డలను వేధించే కిరాతకులను సమాజం తిరస్కరించాలి. ఇలాంటి వేధింపులు ఎదురైనప్పుడు మౌనంగా భరించకుండా వెంటనే పోలీసులను ఆశ్రయించడం చాలా ఉత్తమం. ఇక అబలల ఆక్రనందలు ఆగాలంటే చట్టాలు మరింత కఠినంగా అమలు కావాలి. కన్నబిడ్డలను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరిపై ఉంది. ఈ కేసులో నిందితులకు తగిన శాస్తి జరుగుతుందని ఆశిద్దాం.